నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణబాల. ఐపీఎల్ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన బౌలర్ ఎవరంటే టక్కున వినిపించే పేరు బూమ్రా. అంతేందుకు, మొన్నటికి మొన్న జరిగిన టీ20 వరల్డ్ కప్లోనూ ప్రత్యర్థుల్ని గడగడలాడించాడు. అలాంటి యార్కర్ల క్రింగ్ ఒక్క వికెట్ కోసం దాదాపు ఏడాది కాలం వేచి చూడాల్సి వచ్చిందంటే ఎవరైనా నమ్మలేరు. కానీ ఇది నిజం. 2026 ఐపీఎల్ సీజన్లో తన 6వ మ్యాచ్ ఆడుతున్న బూమ్రా ఎట్టకేలకు వికెట్ల కరువును తీర్చుకున్నాడు. గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో ఇన్నింగ్స్ తొలి బంతికే వికెట్ తీసి తనేంటో నిరూపించుకున్నాడు. బూమ్రా వంటి స్టార్ బౌలర్ ఒక వికెట్ కోసం ఇన్ని రోజులు ఆగడం క్రికెట్ చరిత్రలోనే చాలా అరుదైన విషయం. ఇతను ఐపీఎల్లో తన చివరి వికెట్ను 2025 మే 30న జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో తీసుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ వికెట్ తీయడానికి 2026 ఏప్రిల్ 20 వరకు, అంటే సరిగ్గా 325 రోజులు పట్టింది. ఈ మధ్యలో జరిగిన 5 ఐపీఎల్ మ్యాచ్ల్లో బూమ్రా వికెట్ లేకుండానే ఇన్నింగ్స్లను ముగించాల్సి వచ్చింది. ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్కు ఈ వికెట్ కోసం ఎంతలా ఎదురు చూశారో సోషల్ మీడియాలో వస్తున్న మీమ్స్ చూస్తే అర్థమవుతుంది. వికెట్ లేకుండా బూమ్రా ఎన్ని బాల్స్ వేశాడనే లెక్కలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. గత సీజన్ ఎలిమినేటర్ మ్యాచ్ చివరిలో వేసిన 8 బంతులు, ఈ సీజన్లో ఆడిన 5 మ్యాచ్ల్లో వేసిన 138 బంతులు కలిపి మొత్తం 146 బంతుల తర్వాత అతనికి ఈ విజయం దక్కింది. గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్ ప్రారంభించిన తొలి బంతికే సాయి సుదర్శన్ను అవుట్ చేసి బూమ్రా తన స్టైల్లో సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ఈ ఒక్క వికెట్ బూమ్రాలో కొత్త ఆత్మవిశ్వాసాన్ని నింపిందనడంలో సందేహం లేదు. కేవలం వికెట్ తీయడమే కాదు, ఈ మ్యాచ్తో బూమ్రా ఓ అరుదైన మైలురాయిని కూడా చేరుకున్నాడు. ఐపీఎల్ కెరీర్లో ఇప్పటివరకు 151 మ్యాచ్లు ఆడిన బూమ్రా మొత్తం 184 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో వెస్టిండీస్ దిగ్గజం డ్వాన్ బ్రౌవోను వెనక్కి నెట్టి 5వ స్థానానికి చేరుకున్నాడు. బూమ్రా క్రమశిక్షణతో కూడిన బౌలింగ్, యార్కర్ల నైపుణ్యం అతన్ని ఇతర బౌలర్ల కంటే భిన్నంగా నిలబెడుతుంది. కాగా ముంబై ఇండియన్స్ వరుస ఓటములతో సతమతం అవుతున్న వేళ బూమ్రా ఫామ్లోకి రావడం జట్టుకు పెద్ద ప్లస్ పాయింట్. ప్రధాన బౌలర్ వికెట్లు తీయలేకపోతే కెప్టెన్కు వ్యూహాలు రచించడం కష్టమవుతుంది. కానీ ఈ మ్యాచ్లో బూమ్రా తొలి ఓవర్లోనే వికెట్ తీసి గుజరాత్ను ఒత్తిడిలోకి నెట్టాడు. ఫలితంగా ముంబై ఈ మ్యాచ్ను 99 పరుగుల భారీ తేడాతో గెలుచుకుంది. ఇకపై రాబోయే మ్యాచ్ల్లో బూమ్రా మరింత రెచ్చిపోవాలని, ముంబైని ప్లే ఆఫ్స్ దిశగా నడిపించాలని అభిమానులు కోరుకుంటున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.